నుండి ఎస్సీ వర్గీకరణ కోసము నిరంతరము ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేస్తూ ఎప్పుడు చూసినా ప్రజల వైపు తన కులం వైపు ఎక్కడ చూసినా ఎంఆర్పిఎస్ ఒక 20 మంది వరంగల్ జిల్లాలో 20 మందితో స్థాపించి ఈరోజు 29 రాష్ట్రాలలో ఎంఆర్పిఎస్ దేశవ్యాప్తంగా వ్యాపించి ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ ఎట్లయినా సాధించాలని గతంలో 2004లో సుప్రీంకోర్టులోకి వెళ్ళి సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినందువల్ల సుప్రీంకోర్టు నుంచి బయటికి ఏడ్చుకుంటూ వచ్చిన కృష్ణమాదిగా విన్నారు. అదే 2024 నిన్న 1 తారీఖు అదే సుప్రీంకోర్టు నుంచి జాతి కళాన్ని జాతి భవిష్యత్తుని ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జాతికి అంకితం చేస్తున్నా అని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆయన నవ్వుతూ వచ్చినందుకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు సోమశేఖర్ మాట్లాడుతున్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన వివిధ మండలాల నుంచి వచ్చిన సంవత్సరాలు మందకృష్ణ మాదిగ గారు ఎన్నో హాట్ పోర్టులు ప్రతి ఒక్కరు కోడంగల్ నియోజకవర్గంలోని నాతోని పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. మీకు ఎలాంటి ఆపద ఉన్నా నాకు చెప్పండి, నేను ఆదుకుంటానని తెలియజేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే గత 30 సంవత్సరాల నుండి మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో అలుపేరుగాని పోరాటం ఏబిసిడీల గురించి చేయడం జరుగుతుంది. నిన్న 30 సంవత్సరాల తర్వాత మాకు ఏబిసిడీల వర్గీకరణ సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. 7 సభ్యుల ధర్మాసనం సభ్యుల ఆధ్వర్యంలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఆధ్వర్యంలో 7 సభ్యుల 6:1 తేడాతోటి నాకు ఏబిసిడీల వర్గీకరణ చేయడం సాధ్యమైంది. ఈ కార్యక్రమంను ఎందుకు పాలాభిషేకం చేస్తున్నామంటే మాకు ఏబిసిడీల వర్గీకరణ ఎంతో అవసరం కాబట్టి మాదిగ ఉపకులాలకు చంద్రచూడ్ గారు ఏమన్నారంటే ఈ ఏబిసిడీల ఉపవర్గీకరణ రాష్ట్రాలకు చేసే అధికారం ఇచ్చారు కాబట్టి మా ఎంఆర్పిఎస్ తరఫున ఆ ధర్మాసనానికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు నిన్ననే అసెంబ్లీలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఈ ఉద్యోగ నియామకాల్లోనే ఏబిసిడి వర్గీకరణ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తున్నాం. 30 సంవత్సరాల నిరీక్షణకు చేరతాపడింది. ఇక ముందు కూడా అనేక కార్యక్రమాల్లో మందకృష్ణ గారితో పాలు పంచుకోవడం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కోడంగల్ పట్టణంలోని ఎంఆర్పిఎస్ నాయకులు మరి సీనియర్ నాయకులు సోమన్న గారు అట్లాగే అంజీ మల్కప్ప ఇక్కడికి వచ్చిన మాదిగ సోదరులు మరి ఈరోజు మాకు ఎంతో సంతోషకరమైన వార్త. సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా మా కష్టారితం 30 ఏళ్ళు అలిపేళ్ళ పోరాటం మరి దీనికి మరి మందకృష్ణ మాదిగ మరి ఎంతో శ్రమించి కష్టపడి ఎవరు ఎన్ని ఆటుపోటులు వచ్చినా వెన్ను వంచకుండా నిజాలుగా నిలబడిన నాయకుడు మరి మందకృష్ణ మాదిగ. ఈరోజు మాకు మాదిగ బిడ్డలకు మా అస్తిత్వం కాపాడుకోవడానికి మా ఎడ్యుకేషన్లో అన్ని సమాన హక్కులు ఈరోజు ప్రభుత్వంలో సమాన వాటా కావాలని 30 సంవత్సరాలు అల్పేరుగని పోరాటం చేసినాం. కాబట్టి మరి ఈ పోరాటానికి సుప్రీంకోర్టు 2024 మొన్న 1వ తారీఖు నాడు మాకు అనుకూలంగా తీర్పు రావడం వల్ల మాకు సంతోషమైంది. దీనికి అన్ని నాయకులు మరి ఎట్లాగో మరి చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడున్న మరి రేవంత్ రెడ్డి నాయకులు ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ సహకారంతో మరి ఇక్కడున్న రాష్ట్రాలకు అనుకూలంగా ఇక్కడ మాదిగ బిడ్డలకు ముఖ్యంగా న్యాయం జరగాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అందరికీ మాదిగ బిడ్డలకు జై భీమ్. ఎంఆర్పిఎస్ ఈదుమూడు గ్రామంలో స్టార్ట్ అయిన ఎంఆర్పిఎస్ ఎస్సీ వర్గీకరణ కోసము స్టార్ట్ అయిన ఉద్యమము దాదాపు 30 ఏళ్ళు. ఈ 30 ఏళ్లలో కూడా మేము కార్యకర్తలము మా మాదిగ జాతి మొత్తం కూడా ఎంతో కష్టపడ్డది ఈ సాధన కోసము, వర్గీకరణ సాధించుకోవడానికి కోసము జాతి మొత్తము జాతే కాదు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ అగ్రకులాలు కూడా మాకు ఎంఆర్పిఎస్కు సహకరించారు. వాళ్ళందరికీ కూడా సహకరించిన ప్రతి వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా మందకృష్ణ మాదిగ గారు ఎప్పుడైతే ఎంఆర్పిఎస్ పెట్టిండ్రో ఆ సమయంలో మాదిగాని చెప్పుకోవడానికి సిగ్గుపడే మాదిగ జాతి ఉవ్వెత్తున ఉద్యమానికి కదం దొక్కిండ్రు. ఆ టైంలో కృష్ణమాదిగ గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎస్సీలకు మాదిగ ఉపకులాలకు ఎంతో మేలు జరిగింది. నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని
ఏదైతే తీర్పు ఇచ్చారో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాలని తీర్పు ఇచ్చారో ఆ తీర్పును గౌరవిస్తూ మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు దానికి సపోర్ట్ చేయడము, ఫస్ట్ నేనే ఇంప్లిమెంట్ చేస్తానని చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది. వాడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏ చౌరస్తాలో అయితే నిలబడి నేను మాట్లాడుతున్నా ఆ చౌరస్తాలో ఆ నియోజకవర్గం నుండి వచ్చిన రేవంత్ అన్నకు నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అన్నను ఈ వరీకరణ ఇంప్లిమెంట్ చేయడానికే నేను ఈ కొలంగల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించడం జరిగింది. ఆయన సీఎం కూడా కావడం జరిగింది. మాకు చాలా సంతోషము. ఈరోజు ఎస్సీ వరీకరణ సాధించుకొని ఎస్సీలో ఉండే ప్రతి వాళ్ళకు కూడా ఎవ్వరు కూడా అసంతృప్తి పడకూడదు. అందరూ కూడా ఎస్సీలకు మేలు జరిగింది. ఇట్లాంటి సందర్భానికి ఇక్కడ మేము జరుపుకుంటున్న మా సోదరులకు అందరికీ కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ఇక్కడున్న మా తమ్ముళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. జై మాదిగ.